మన బుజ్జి వినాయకుడు ఎంత క్యూట్ ఉన్నాడో చూడండి. మార్నింగ్ హడావిడి అవుతుందని ఇంకా నైటే డెకరేట్ చేసుకుని ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాం. వినాయకుని ఫేవరెట్ పాల తాలికలు ఈజ్ రెడీ. ఎప్పుడైనా వినాయకుడిని పెట్టే ముందు అక్కడ పసుపు కుంకుమతో ముగ్గేసి దానిపైన కూర్చోబెట్టాలి. మా ఇంట్లో పూజ అయ్యాక ఈ అక్క వాళ్ళు ఇన్వైట్ చేస్తే ఇంకా వచ్చాము. పూజ అయిపోయింది, బయట ప్రశాంతంగా ఉందనేసి బయట కూర్చున్నాము. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రామేశ్వరి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. రేపు వినాయక చవితి ఉంది కాబట్టి ఈ రోజు వెళ్ళి సరుకులు తీసుకొచ్చేద్దాం. ఫస్ట్ టైం అంటే మా ఇంట్లో ఒక చిన్న బుజ్జి పైన పెడదాం అనుకుంటున్నాము. సో అందుకే ఫస్ట్ వెళ్ళి సరుకులు తీసుకొచ్చేద్దాం అండ్ దాంతోపాటు మన బుజ్జి వినాయకుడిని తీసుకొచ్చేద్దాం. సో లెట్స్ గో. ఇక్కడ భూపాల్లో మేము ఫస్ట్ టైం వినాయకుడు పెడుతున్నాం కాబట్టి అసలు సరుకులు అవన్నీ ఎక్కడ తీసుకోవాలో మాకైతే అస్సలు ఐడియా లేదు. ఆ వినాయకుని దయ వల్ల అన్ని ఒకే దగ్గర కనిపించింది. అక్కడే వినాయకుని విగ్రహాలు అండ్ మట్టి వినాయకుడు అన్ని ఉన్నాయి అండ్ దాంతో పాటు సామాన్లు కూడా అక్కడే ఉన్నాయి. ఇక్కడ చూడండి అసలు బుజ్జి బుజ్జి వినాయకులు ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాయో, అసలు ఎంత మంచిగా డెకరేట్ చేసిర్రో. బట్ నేను మాత్రం మట్టి వినాయకుడే పెడదాం అనుకున్నాను. సో ఇంకా మట్టి వినాయకుడిని సెలెక్ట్ చేసుకుందామని వచ్చాను. అయితే నేనేంటంటే ఫస్ట్ వినాయకుడిని సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత ఇంకా సరుకులన్నీ తీసుకొని కనేసి వెళ్ళాను. అండ్ ఇక్కడ చూడండి ఈ బుజ్జి వినాయకుడు ఎంత క్యూట్ ఉన్నాడో. వినాయకుడిని సెలెక్ట్ చేసి ఇంకా పక్కన పెట్టేసి వచ్చాను. ఎందుకంటే విగ్రహం ఎత్తుకొని ఇంకా సామాన్లన్నీ తీసుకోలేము కదా, అందుకే పక్కనే అన్ని సామాన్ల షాప్ అవన్నీ ఉన్నాయి. సో అందుకే తీసుకొని కానీ వచ్చాను. అండ్ ఇది కొంచెం కొత్తగా కనిపించింది. సో ఏంటా అని చూస్తున్నాను. అదేంటో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వినాయకుడు మెల్లో వేయడానికి ఇంకా దండ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నాకు మాత్రం పంచ అవన్నీ పూజ సామాన్లన్నీ ఒకే దగ్గర దొరికింది. బట్ నేను ఫస్ట్ టైం పెడుతున్నాను కాబట్టి ఏమేమి తీసుకోవాలో నాకు ఐడియా లేదు. సో ఇంకా ముందే కనుక్కొని అన్ని రాసుకొని వచ్చాను. సో ఇంకా దానివల్ల మర్చిపోకుండా ఉంటాం కదా, అందుకే. అండ్ ఇది మేము సెలెక్ట్ చేసిన మట్టి వినాయకుడు. సామాన్లన్నీ తీసుకున్నాక ఇంకా వినాయకుడిని తీసుకొని ఇంకా వెళ్ళిపోయాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వచ్చేసాడు మా చిట్టి గణపయ్య. వినాయకుడిని ఇంట్లో పెట్టేసి ఇంకా ఫ్రూట్స్ అండ్ లడ్డు మర్చిపోయాము. సో ఇంకా అది తీసుకుందాం అనేసి మార్కెట్కి వచ్చాము. సో సామాన్లు అయితే తెచ్చేసాం. ఇప్పుడు డెకరేట్ చేసేస్తాను. అంటే నైట్ టైంలోనే మొత్తం డెకరేట్ చేసేసి అన్ని ఏర్పాటు చేసేసుకుంటే ఇంకా రేపు కొంచెం ప్రసాదాలు అవన్నీ ఫాస్ట్ చేసి ఇంకా పూజ చేసేయచ్చు. సో ఇంకా రేపు కూడా చాలా పనులు ఉంటాయి కాబట్టి ఈరోజు డెకరేషన్ అవన్నీ చేసి ఇంట్లో మొత్తం క్లీన్ చేసేస్తాను. నైట్ టైం, ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. సో ఇప్పుడే చేసేస్తాను డెకరేషన్ అదంతా. సో ఇదిగోండి ఇలా మనకి పెట్టేస్తున్నా. ఇంకా నైట్ టైమే అన్ని ఏర్పాట్లు చేసేయాలనేసి ఇంకా నైట్ డెకరేట్ చేసేస్తున్నాను. మళ్ళీ రేపు ప్రసాదాలు అవన్నీ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంకా ముందు రోజే అన్ని ఏర్పాట్లన్నీ చేసేసుకున్నాను. డెకరేషన్ నేను ఒక్కదాన్నే చేశాను, ఎందుకంటే ఇంకా మా హస్బెండ్ ముందు రోజే నైట్ డ్యూటీ చేసి వచ్చారు. కొంచెం అలసిపోయారు కాబట్టి పడుకున్నారు. ఎలాగో సింపుల్ డెకరేషనే కదా, సో అందుకే నేను ఒక్కదాన్నే చేసేసుకున్నాను. అండ్ ఇది మన ఫైనల్ లుక్. అంటే సింపుల్ అయినా చాలా మంచిగా కనిపించింది. అండ్ ఇంకా నైట్ టైంలోనే అన్ని క్లీనింగ్ అంతా చేసేసాను. మళ్ళీ మార్నింగ్ లేచేసరికి ఫాస్ట్గా ఇంకా వేరే పనులు కూడా చేసుకోవాలన్నట్టు. మార్నింగే లేచి ఇంకా వంటలన్నీ చేసేసాను, టిఫిన్ అవన్నీ. సో ఇప్పుడు ప్రసాదం చేస్తాను. సో ఏమేమి చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇదిగో అన్నం పెట్టేశాను పులిహోర కోసమని. అండ్ గుగ్గిలు నైట్ అంతా నానబెట్టేసా. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసి ఇంకా బాయిల్ చేసుకుని గుగ్గిలు కూడా రెడీ అయిపోతుంది. అండ్ మెయిన్గా వినాయకునికి ఇష్టమైనది పాల తాలికలు. సో అవి కూడా ఇప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇంకా ఫాస్ట్గా చేసేస్తాను, టైం లేదు. ఎందుకంటే ఇంకా ఆఫ్టర్నూన్ అక్క పిలిచింది. అంటే ఇక్కడ తెలుగు అక్క వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు పిలిచారు, అందుకే ఇంకా వెళ్ళాలి. సో ఇంకా ఇక్కడ ఫాస్ట్గా పూజ చేసేసి ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అన్నీ నైటే చేసేసాను. ఇప్పుడు ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో ఫస్ట్ ప్రసాదం చేసేసి తర్వాత పూజ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే నేను పాల తాలికల కోసం అనేసి గోధుమ పిండి కలుపుకున్నాను. సో దీన్ని ఇప్పుడు ఫస్ట్ కొద్దిగా తీసుకొని దీన్ని ఇలా సన్నగా చేసేసుకోవాలి.
ఇలా వినాయకుడికి చాలా ఇష్టమైన ప్రసాదం అన్నట్టు ఇది. సో ఈ ప్రాసెస్ మొత్తం అంటే ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే మనము పిండిని కొద్ది ఇలా మనకి ఎంత కావాలనుకుంటే అంత ఇట్లా చేసుకోవాలి. సో ఇలా చేసేసుకోవాలి. దాని తర్వాత ఇదిగో ఇలా వాటర్ బాయిల్ చేసి వేసి జస్ట్ వాటర్లో బాయిల్ చేసుకోవాలి. మంచిగా కొంచెం ఉడికినాక దాని తర్వాత బెల్లం వేసేసుకుందాం. అండ్ అప్పుడు దాకా గుగ్గిలు కూడా రెడీ అయిపోయింది. అండ్ పులిహోర కోసం రైస్ కూడా రెడీ అయిపోయింది. సో ఇలా ఉడకాలి మంచిగా. ఇప్పుడు బెల్లం వేసేసుకుందాం ఇందులోకి. బెల్లం అంతా ఇలా ముందే తురిమి పెట్టుకప్పుడు ఫాస్ట్గా చేసుకొని కనేసి బెల్లం కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కాసేపు ఉడికించుకుందాం. సో మీకు తగినంత అంటే ఎంత స్వీట్నెస్ కావాలనుకుంటే అంత వేసేసుకోండి బెల్లం. ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే ఇంకా పొంగిపోతుంది. సో అందుకే మీడియం ఫ్లేమ్లో ఇలా కాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇలాచీ పొడి వేసేసుకుందాం. దీన్ని ఇప్పుడు మంచిగా ఉడకనివ్వాలి. అంటే ఇదంతా మంచిగా ఉడికేంత వరకు ఉడకనిచ్చి దాని తర్వాత లాస్ట్కి పాలు పోసుకుందాము. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడే పోసేసుకుంటే పాలు విరిగిపోతాయి. సో అందుకే ఇంకా లాస్ట్లో పోసేసుకున్నాము. ఇది బాగా ఉడకనియాలి. సో మంచి ఉడికింది. సో ఇది ఉడికిందా లేదా అన్నది ఇలా ప్రెస్ చేసి చూడాలి. లోపల కచ్చి ఉంటే ఇంకా కొంచెం ఉడికియాలి, లేకపోతే ఇంకా ఇలా ఉంటే ఉడికినట్టే. సో ఇంకా పాలు పోసేసుకోవచ్చు లాస్ట్లో. బెల్లంతో మనం ఏది ప్రిపేర్ చేసినా కానీ అది ఉడికినాకనే లాస్ట్లో పాలు పోసుకోవాలి, లేకపోతే పాలు అనేది ఇరిగిపోతాయి అన్నమాట. సో అందుకే నేనైతే లాస్ట్లో పోసేసుకున్నాను పాలు. అండ్ దాని తర్వాత ఇంక గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా కాసేపు అయ్యాక అదే చిక్కగా అయిపోతుంది. అండ్ మన వినాయకుడి ఫేవరెట్ పాల తాలికలు ఈజ్ రెడీ. సో ఇప్పుడు పులిహోర ప్రాసెస్ స్టార్ట్ చేసి బొట్టు పెట్టుకోలేదేంటి అనుకో, నేను స్నానం చేసుకుని డైరెక్ట్గా ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ అవన్నీ ముట్టుకోకుండా ఫస్ట్ ప్రసాదాలు ప్రిపేర్ చేసి దాని తర్వాత రెడీ అయిపోదాం అనేసి. ఇంకా ప్రాసెస్లోకి వచ్చేద్దాం. కొద్దిగా ఆవాలు అండ్ మెంతులు డ్రై రోస్ట్ చేసి అండ్ పౌడర్ చేసుకోవాలి. మెంతులు పౌడర్ ఇలా వేసేసుకోవాలి, పైనుంచి చల్లేసుకోవాలి. ఇంకో సైడ్ ప్యాన్లో ఆయిల్ వేసి అందులో కొన్ని ఆయిల్లో కొన్ని శనగలు ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువనే పల్లీలు తీసుకున్నాను, ఎందుకంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి. అండ్ రైస్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. ఇలా ఫ్రై అయ్యాక తీసి వేసేసుకొని అండ్ ఇప్పుడు ఆ ఆయిల్లోనే పోపు దినుసులు వేసేసుకోవాలి. కొంచెం ఇలా ఫ్రై అయ్యాక అందులోకి కరివేపాకు, మీ దగ్గర ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి కూడా వేసేయండి. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ లేవు, సో అందుకే నేను స్కిప్ చేసేస్తున్నాను. పోయాయి కదా, వీటిని అన్నంలోకి వేసేసుకోవాలి. సో ఇప్పుడు అందులోనే చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. అది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో కొంచెం బాయిల్ చేసుకుందాం. ఇందులోనే కొద్దిగా సాల్ట్, కొద్దిగా బెల్లం అండ్ పసుపు వేసేసుకోవాలి. అండ్ లాస్ట్కి ఇంగువ. దీన్ని అన్నంలోకి వేసేసుకోవడమే. సో ఇలా కలిపేసుకుంటే టేస్టీ పులిహోర ఈజ్ రెడీ.
ప్రసాదాలు అయితే అయిపోయింది. ఫస్ట్ వెళ్ళి రెడీ అయిపోదాం. ఫస్ట్ అయితే మేము పసుపు నీళ్ళు చల్లుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తున్నాము. అండ్ అలాగే ఇంకా ఇంట్లో కూడా మొత్తం చల్లేస్తున్నాను. ఏదైనా ఉన్నా కానీ పోతుంది అన్నట్టు. సో అందుకే ఎప్పుడైనా కానీ ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు పసుపు నీళ్ళు చల్లుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. సో ఇంకా పూజ ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే ఇంకా కొత్త టవల్ తీసుకొచ్చి ఇంకా కింద పరిచేసాను వినాయకుడిని పెట్టాలని. అండ్ దాని తర్వాత పసుపు కుంకుమతో ముగ్గేసేస్తున్నాను. ముగ్గేసి దానిపైన వినాయకుడిని కూర్చోబెడితే మంచిది. సో అందుకే ప్రతిసారి ఎప్పుడైనా కానీ ఇలా వినాయకుడిని పెట్టే ముందు ముగ్గు వేసైనా లేకపోతే అలానే పసుపు కుంకుమ పెట్టైనా దానిపైన వినాయకుడిని పెట్టాలి. జై బలో గణేష్ మహారాజ్ కీ జై. ఎప్పుడైనా ఏ దేవుందైనా ఫేస్ ఓపెన్ చేసేటప్పుడు చాలా పవర్ ఉంటుందంట. ఆ పవర్ మనం తట్టుకోలేం కాబట్టి ఇలా మిర్రర్లో చూపించాలంట. సో ఈ విషయం నాకైతే తెలియదు, మా హస్బెండ్ చెప్పారు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి ఆకులతో వినాయకునికి అలంకరణ చేస్తున్నాము. మొత్తం 21 టైప్స్ ఆఫ్ ఆకులు పెట్టాలంట. బట్ మాకు అవన్నీ అవైలబుల్ లేవు. సో ఒక 7 టైప్స్ దొరికితే ఇంకా అవే తెచ్చేసాము. అండ్ అలాగే మేము తెచ్చిన ఇంకా ప్లాస్టిక్ దండ అది కూడా వేసేస్తున్నాము. ఇంకా పూల దండ అయితే ఇంకా తర్వాత పూజ స్టార్ట్ చేశాక పెడతాము. అండ్ ఇంకా దాంతో పాటే పసుపు వినాయకుడిని కూడా పెట్టాలి కాబట్టి ఇంకా పసుపు వినాయకుడిని తయారు చేస్తున్నాము. మేము పంతులను అయితే ఏం పిలిపించుకోలే. ఇంకా యూట్యూబ్ లోనే పంతులు చాలా క్లియర్ గా మంచిగా పూజ చేస్తున్నారు. సో ఆ పూజ ప్రాసెస్ ఇంకా అందులోనే చూసుకుంటా చేసేసాం మేము. మా ఇంట్లో నేనే పంతులు అన్నట్టు. ఇంకా పసుపు వినాయకుడిని చేశాక బొట్టు పెట్టుకొని ఇంకా పూజ స్టార్ట్ చేసేసాము. మనం ఎప్పుడైనా దీపాలు పెట్టేటప్పుడు 2 దీపాలు పెట్టాలంట, ఒకటే సింగిల్గా పెట్టొద్దు. సో దాని కింద ఇంకోటి పెట్టాం మేము. వినాయకునికి బొట్టు పెట్టాక ఎంత మంచిగా కనిపిస్తున్నాడో చూడండి. సో నేనైతే 21 ఇలాచీస్తో ఒక మాల చేశాను. అది వినాయకునికి చాలా ఇష్టం అంట. ఇంతకుముందు నాకు తెలియదు, బట్ ఒక వీడియోలో చూస్తే తెలిసింది. సో ఇంకా అందుకే ఇంకా వెంటనే ప్రిపేర్ చేసి పెట్టేశాను. అది కింద వరకు రాలేదు, పైన మంచిగా సెట్ అయిపోయింది. సో ప్రసాదాలన్నీ ఒక ప్లేట్లో తీస్తున్నా దేవుని కోసం అనేసి. అండ్ చాలా టేస్టీగా అయింది ప్రసాదాలన్నీ. సో ఇంకా దేవుని మొక్కేసుకొని వినాయకుని ముందు గుంజులు తీసాము. వినాయకుని ముందు గుంజులు తీస్తే చాలా మంచిది, ఎందుకంటే వినాయకుని ముందు బొజ్జు ఉంటది కాబట్టి వినాయకుడు గుంజులు తీయలేరు అనమాట. సో వినాయకుని చేయలేదు, వేరే వాళ్ళు చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట. సో అందుకే వినాయకుని ముందు గుంజులు తీస్తారు.
సో ఇంకా దేవుణ్ణి మంచిగా మొక్కేసుకున్నాను. చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తుండో మన బుజ్జి గణపయ్య. పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది, ప్రశాంతంగా. ప్రసాదం తినేసి ఇంకా చిన్న తెలుగు అక్క వాళ్ళు ఇన్వైట్ చేశానని చెప్పాను కదా, సో వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇదిగోండి చూడండి, చాలా బాగా జరిగింది. మొత్తం చూపిస్తాను మీకు. ఇది నా ముగ్గు, ఎలా ఉందో కామెంట్ చేయండి. స్టార్టింగ్లోనే పెట్టామన్నమాట. చిన్నగా ముద్దుగా ఉన్నాడు వినాయకుడు, చూడండి ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాడో. మంచిగా జరిగింది పూజ అయితే, ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. ఇవి ప్రసాదాలు. మీరు కూడా దర్శించుకోండి మన బుజ్జి వినాయకుడిని. ఇంకా మొత్తం పూజ అయిపోయాక మా ఆయన ఆశీస్సులు తీసుకున్నాను. హస్బెండ్ ఆశీస్సులు తీసుకుంటే చాలా మంచిది, సో అందుకే. అండ్ ఇక్కడ వినాయకుడు చాలా ముద్దుగా ఉన్నాడు అనేసి నేను దిష్టి తీస్తున్నాను. సో ఇంకా పూజ అయిపోయాక మా హస్బెండ్ తెలుగు అక్క వాళ్ళని చెప్పాను కదా, అక్కడ డ్రాప్ చేసేసి ఇంకా డ్యూటీకి వెళ్ళిపోయారు. సో ఇది క్వార్టర్స్ అన్నట్టు, సైంటిస్ట్ వాళ్ళ క్వార్టర్స్. ఈ అక్క వాళ్ళ హస్బెండ్ సైంటిస్ట్ అనమాట. సో వాళ్ళ క్వార్టర్స్ లో వినాయకుడు పెట్టారనమాట. సో ఇంకా మేము వచ్చేసరికి పూజ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఓన్లీ ఇంకా లోపల ఉన్న వాళ్ళే ఆ క్వార్టర్స్ లో ఒక 10-12 మెంబర్స్ కలిసి ఇలా చిన్నగా బుజ్జి వినాయకుడిని పెట్టుకున్నారనమాట, సింపుల్ గా. ఫలం మహాదేవ్యై ఇక్కడ ఏ దేవుని పూజించినా గానీ చున్నీ అయినా లేకుంటే చీర కొంగ అయినా ఇలా నెత్తి మీద పెట్టుకుంటారు, అది ఆచారం అన్నట్టు. సో అదే మాకు కూడా ఉంది, మా దాంట్లో కూడా సేమ్ అలానే దేవుని మొక్కేటప్పుడు అలానే పెట్టుకోవాలి. సో ఇంకా పూజ అయిపోయాక బయటికి వచ్చి కాసేపు కూర్చున్నాము. బయట మంచి చల్లగా ప్రశాంతంగా ఉంటేనో ఇంకా బయట కూర్చున్నాము. వాళ్ళేమో అందరికి ప్రసాదం పంచుతున్నారు. ఇక్కడ మన సైడ్ లెక్క అంత హడావిడి అయితే ఏం చేయరు, అంటే డాన్స్ అలాంటివి ఏమి ఉండవు. బట్ అలాంటివి ఉంటేనే బాగుంటది కదా ఫెస్టివల్ టైంలో అయినా. హలో హాయ్. సో ఇక్కడ తెలుగు అక్క వాళ్ళు ఉంటారని చెప్పాను కదా, ఈ అక్కని, అక్క పేరు స్వాతి. ఇక్కడ తెలుగులో అయితే చాలా తక్కువ మంది ఉంటారు, ఎక్కడో ఒక దగ్గర. అక్క అయితే అప్పుడప్పుడు నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటది, అండ్ మా ఇంటికి కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటది. సో ఇది ఈ రోజు వ్లాగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.